హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐషు రెడ్డి లాగ్స్. మేము ఇప్పుడు ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఎక్కడుందంటే మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున వెలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మరియు పర్యాటక కేంద్రంగా పేరు పొందింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా ఉంటాయంట. మేమైతే ఇక్కడ బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. మేమైతే ఇక్కడ వాటర్ తలపైన చల్లుకుంటున్నాము. లోపలికి వచ్చేసాము. పబ్లిక్ మరీ అంతగా ఏం లేదు, తక్కువనే ఉన్నారు. టెంపుల్ లోపల ఫొటోస్ తీయడం కుదురుతుందో లేదో అనిపించింది, కానీ పర్లేదు, బాగానే తీశాను. చూడండి అమ్మవారిని ఎలా ఉందో. దర్శనం అయిపోయింది. ఇక్కడ స్టెప్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎక్కుకుంటూ వెళ్ళాలి. అక్కడ పైన మునీశ్వరుడు ఉన్నాడంట. చూస్తే అదోలా అనిపిస్తుంది. ఇవి ఎక్కాలంటే చాలా ఓపిక ఉండాలి అనిపిస్తుంది. మా చిన్నోడు వేసే క్వశ్చన్స్కి అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. అక్కడ కోడి ఎందుకు పడుకుంది, కోడికి ఏమైంది అని ఏదేదో క్వశ్చన్స్ వేస్తున్నాడు. వాడు పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అండి. పైన మునీశ్వర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇలా రాళ్ళపైన నడుచుకుంటూ వెళ్ళాలి. మా బాబు అయితే చాలా బాగా ఎక్కుతున్నాడు. వీడెక్కడ ఎత్తుకోమని అంటాడా ఏంటా అని అనిపించింది, కానీ బాగా నడుస్తున్నాడు. ఏం లేదండి, వాడు బాగా నడవాలి అంటే టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఏదైనా ఒక బొమ్మ కొనిస్తామంటే చాలు, వాడంతే ఇంకా ఎత్తుకోమని అనకుండా బాగానే నడుస్తాడు. చూడండి ఈ గుహ లోపలని మునీశ్వరుడి టెంపుల్ ఉందంట. లోపలికి కొంచెం వెళ్ళాలంటే వంగి వెళ్ళాలి. చూడండి మునీశ్వరుని.
చూడండి, ఇక్కడ పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని ఏది వేడుకుంటే అది జరుగుతుందని ఇక్కడ భక్తులు అంటున్నారు. ఇది ఒక సుందరమైన పుణ్యక్షేత్రం. ఇది ఒక గుహ లోపల పచ్చని అడవి మరియు సహజరాతి నిర్మాణాల మధ్య ఉంది. ఈ ప్రదేశం మంజిర నదిలో 7 వాగులు కలిసే ప్రదేశాన్ని సూచిస్తుంది. అందుకే దీనికి ఏడుపాయలు అనే పేరు వచ్చింది. అయిపోయాక ఫొటోస్ దిగి రిటర్న్ అయిపోయాము. అంతే, ఇంకా బాయ్ బాయ్.